లైవ్ షోకి తిరిగి స్వాగతం. ప్రత్యేక హోదా పోరాటం ద్వారా ఏపీలోని యువతను జగన్ ఆకట్టుకోగలుగుతారని భావిస్తున్నారా అంటే 84% మంది అవునని 16% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ డాక్టర్ ఎన్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, అలాగే మాజీ ఎంపీ, 20 సూత్రాల కమిటీ చైర్మన్గా కూడా పనిచేసినటువంటి ప్రముఖులు. శ్రీ అద్దేపల్లి శ్రీధర్ గారు, భారతీయ జనతా పార్టీ నేత. అలాగే మందా జగన్నాథం గారు, లోక్సభ మాజీ సభ్యులు, టీఆర్ఎస్ సీనియర్ నేత. అలాగే మరికొందరు ప్రముఖులు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక ముందుగా విశాఖపట్నంలో జరిగిన తెలుగు మన జగన్ యువభేరి ఆంధ్రప్రదేశ్లో యువతను ఆకట్టుకునే రీతిలో సాగుతోందా, ప్రత్యేక హోదా సాధించగలుగుతారా లేదా అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఆ అంశం మీద యువతని రెచ్చగొడుతున్నారంటూ తెలుగుదేశం పార్టీ నేతలు ముద్దుకృష్ణనాయుడు గారు కానీ ఇతరత్ర పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే గతంలో ఎన్నికలకు ముందు చంద్రబాబు గారు ఏ స్ట్రాటజీ అయితే అనుసరించారో ఆయా వర్గాలను ఆకట్టుకోవడానికి యువత సమ్మేళనాలు కానీ, లేక కాలేజీలకు వెళ్ళి యువతతో మాట్లాడటం కానీ, సరిగ్గా అదే తీరులో ఇప్పుడు జగన్ కూడా తన ప్రయోగం ఆరంభించారా? మరి జగన్ ఈ అంశంలో యువతని ఆకట్టుకోగలుగుతారా? బాబు వస్తే జాబ్ వస్తుంది అనుకుంటే జాబులు పోతున్నాయంటూ, నిరుద్యోగ భృతి ఇవ్వలేదంటూ, రుణమాఫీ అమలు చేయలేదంటూ, ఇట్లా రకరకాల వాగ్దానాలను ప్రస్తావించి మరి యువతని అట్రాక్ట్ చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు, యువతతో మాట్లాడిస్తున్నారు. సో ఈ పరిణామాల మధ్యలో మరి ఏ రాజకీయ పార్టీ యువతని ఏపీలో ఆకట్టుకోగలుగుతోంది, లేదా చంద్రబాబు గారు తను ఆకట్టుకున్న యువతని నిలబెట్టుకోగలుగుతారా అన్న దాని మీద కూడా ముందుగా తులసిరెడ్డి గారు మాట్లాడతారు. తులసిరెడ్డి గారు చెప్పండి, కాంగ్రెస్ పార్టీ పరిస్థితితో పాటు మిగతా పార్టీల పరిస్థితి మీద కూడా మీరు విశ్లేషించండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా అనే అంశం ఇటీవల అన్ని పార్టీలు మొత్తం రాష్ట్రంలో అది ప్రధానమైనటువంటి ఒక అంశంగా ఉంది. కాబట్టి అన్ని పార్టీలు రకరకాల మార్గాలతో వాళ్ళ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. ఈవెన్ మీరు చెప్పినట్లు కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర స్థాయిలో 1,000,000 సంతకాల ఉద్యమం మొదలుకొని, నిరాకరించే మొదలుకొని, తిరుపతిలో పౌరసభ, అనంతపురంలో రాహుల్ గాంధీ గారి మాట్లాడము, తర్వాత మేము పోలీస్ స్టేషన్లో 7, 9 తారీఖుల్లో కంప్లైంట్ చేయడము, మొన్న ఎస్పీ గారికి అన్ని జిల్లాలు ఇవ్వడము, ఈ రోజు నుంచి 1,000,000 SMS ల ఉద్యమము, ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ పరంగా. అట్నే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు రాష్ట్ర బంద్ చేశారు, మిగతా కార్యక్రమాలు చేస్తున్నారు, బస్సు యాత్ర చేశారు. అదేవిధంగా రాజకీయ పార్టీగా ఎస్పెషల్లీ అనంతపురంలో రాహుల్ గాంధీ గారు చురుకు అంటించిన తర్వాత కొంచెం చురుకు ఎక్కువైంది వైఎస్ఆర్ పార్టీకి. యువత రాహుల్ వైపు ఉంటుందా, చంద్రబాబు వైపు ఉంటుందా, జగన్ వైపు ఉంటుందా? ఇప్పుడు ఎవరు ఏ వర్గం వచ్చేసి ఒక వర్గానికి ఏమీ ఉండదు. అలా అనేక అంశాల మీద ప్రత్యేక హోదాని యువతకి ప్రొజెక్ట్ చేస్తున్నారు కదా. ఇప్పుడు జనరల్ గా అన్ని పార్టీ, ఇప్పుడు మేము కూడా వచ్చేసి ఎన్ఎస్యూ తరఫున, యూత్ కాంగ్రెస్ తరఫున ఈ రోజు నుంచి 1,000,000 సంతకాల 1,000,000 SMS ల ఉద్యమం కూడా పార్టీ కార్యక్రమం అయినప్పటికీ మెయిన్ గా మేము లేవటం కష్టంగా ఉంది కదా. పార్టీ లేవటం అనేది కొంచెం ఇబ్బందిగారంగా ఉంది. 2 సీట్లు ఉన్నట్టు ఒకప్పుడు మోడీ గారు అమ్మటే యూత్ ఉంది, ఇప్పుడు ఆ యూత్ ఎటువైపు వెళ్తుంది అనేది ఎంతసేపు మార్పు రావాలంటాయి. 2 సీట్లు బీజేపీ అధికారంలోకి రాలేదు కదా. ఏముంది ఎన్ని ఒక్క ఇష్యూతోనే యాక్చువల్ గా అంతకుముందు పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1 ప్లేస్లో ఉన్నది. ఆ ఒక్క డెసిషన్, రాష్ట్ర విభజన అనే ఒక్క అంశం మీద మొత్తం అడ్రస్ లేకుండా పోయింది. కాబట్టి మళ్ళీ ఒక్క ఇష్యూ మీదనే మళ్ళీ కాంగ్రెస్ పికప్ కావచ్చు, మిగతా పార్టీలు డౌన్ కావచ్చు. కాబట్టి దీంట్లో ఇంకోటి ఏమంటే అన్ని పార్టీలకు కూడా అనుబంధ సంస్థలు, ఇప్పుడు కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ ఉన్నట్లే తెలుగు యువత అన్ని పార్టీలకు ఉంటాయి, అట్నే స్టూడెంట్ యూనియన్స్, ఇవి జనరల్గా పార్టీలో అంతర్గత విభాగాలు ఇవన్నీ. కాబట్టి న్యాచురల్గా అటు అనుబంధ సంస్థల కార్యక్రమాల పాటు అదొక అంశం. మీ పార్టీని మేము కాదనం బాగా అని చెప్పారు. ఈ 2 పార్టీల్లో ఎవరు ముందుకెళ్లే అవకాశం ఉంది వీళ్ళిద్దరిలో? అంటే ఇప్పుడు తిరుపతిలో యువభేరి పెట్టారు, ఇప్పుడు విశాఖలో యువభేరి పెట్టారు. ప్రత్యేక హోదా ఈ ఆందోళనతో సాధ్యమేనా? 2 యువభేరి ద్వారా జగన్ ఏ మేరకు ముందుకెళ్ళగలుగుతాడు? లేదు జగన్ యువతను రెచ్చగొడుతున్నారా? ఇప్పుడు ఒకటి ఇక్కడ యువత ఈ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సమాజం, యువత కానీ విద్యార్థులు కానీ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ సమాజము, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ పార్టీస్ కూడా. కానీ ప్రత్యేక హోదాకు సంబంధించి నా అభిప్రాయం ఏమంటే, జగన్ పార్టీ ఇచ్చేది కాదు, తెచ్చేది కాదు. ఓకే, ఇవ్వాలంటే ఏమైనా కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సిందే. కేంద్ర ప్రభుత్వంలో ఏదో యూపీఏ, ఎన్డీఏ వాళ్ళు ఇవ్వాల్సిందే. కాబట్టి అటు బీజేపీ అన్న ఇవ్వాలంటే కాంగ్రెస్ అన్న ఇవ్వాలి యాక్చువల్గా. కాబట్టి ఇది సరే, ఒక రాజకీయ పార్టీగా తన ఇష్యూస్ మీద రైజ్ చేయడం అని ఒకటి, తన పార్టీని విస్తృతపరచుకునే దానికోసం ఆ కార్యక్రమాలు చేయొచ్చు. కానీ ఓవరాల్గా జగన్ ప్రత్యేక హోదాకు సంబంధించి జగన్ వల్ల ఏమి, ఆ పార్టీ వల్ల ఏమీ కాదు, అది తెచ్చేది కాదు, ఇచ్చేది కాదు. అంతవరకు ఓకే. ప్రత్యేక హోదా సరే, ఆందోళన చేస్తారు. ఇప్పుడు యువత చంద్రబాబు వైపు ఉంటుందా, జగన్ వైపు ఉంటుందా?
ఎందుకు వైనాట్ కాంగ్రెస్ పోనీ రఘురు వీరారెడ్డి రాహుల్ గాంధీ వైపు ఇందాకే అడిగాను Yes, నేను. అందుకే పూర్తిగా వచ్చేసి 100% ఒక పక్క ఉండేది ఏం కాదు. జనరల్ గా తెలుగుదేశం పార్టీ మీద చంద్రబాబు నాయుడు మీద వ్యతిరేకత అన్ని వర్గాల్లో విపరీతంగా వచ్చింది. అటు రైతులు గానీ, మహిళలు కానీ. ఎందుకంటే వాళ్ళ అంశము గత ఎన్నికల్లో ప్రధానంగా నినాదం ఏమి, జాబ్ కావాలంటే బాబు రావాలా. ఇప్పుడే ఉన్నాలంటే అప్పుడు ఏమంటున్నారంటే పిల్లలు, జాబ్ కావాలంటే బాబు పోవాలా, అంటే అధికారం ఉంటే పోవాలా. బాబు ఇదేంటి అప్పుడు జాబు కావాలంటే బాబు రావాలి అని నినాదం ఆనాడైతే, ఈ యొక్క 15 నెలలకే జాబ్ కావాలంటే బాబు తెలుగుదేశం పార్టీ పోవాలి. బాబు పోతే జాబ్ ఎట్ట వస్తుంది? రొటీన్ గా కార్యక్రమాలు జరిగితేనే వస్తాయి. వచ్చేసి ఆటోమేటిక్ గా ఉద్యోగాలు ఖాళీ ఏర్పడుతుంటాయి, వస్తుంటాయి. కొత్తగా పరిశ్రమలు ఇంకోటి వస్తుంటాయి. ఈయన ఉన్న పరిశ్రమలే మూతపడిపోతున్నాయి. ఈయన సింగపూర్లో, జపాన్లో, చైనాలో కొత్త పరిశ్రమలు పెట్టమంటున్నారు. ఈడ ఉన్న పరిశ్రమలే మూతపడిపోతున్నాయి. మూతపడిన పరిశ్రమలు తెరిపించడం లేదు. కాబట్టి ఇక్కడ ఏదో మన డిఎస్సీ ఒకటి జరిపారు తప్పనిచ్చేసి మిగతా ఉద్యోగ రిక్రూట్మెంట్ ఇంకా ఆల్మోస్ట్ అది అన్ని ఫీల్డ్ వర్కర్స్ కానండి, అంగన్వాడీ వర్కర్స్ కానండి, మొత్తము కాంట్రాక్ట్ వర్కర్స్ను ఆయన రెగ్యులైజ్ చేస్తామని చెప్పేసి వాళ్ళను ఏదో కొండనాలకు మందు వేస్తే ఉన్ననాలకు ఊడిపోయిందన్నట్లు మొత్తము వాళ్ళు రెగ్యులైజ్ చేయకపోతే ఉన్ని పదవి కూడా పోయి ఉన్ని ఉద్యోగం కూడా ఊడిపోయే పరిస్థితి ఉంది. కాబట్టి యూత్లో వచ్చేసి మమ్మల్ని బీజేపీ మీద వ్యతిరేకత వస్తుందండి. అంటే బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడో పెద్ద ప్రభావితం మోడీ గారి ఎఫెక్ట్ కదా అది. మోడీ గారిది ఢిల్లీ ఎన్నికల తర్వాత గ్రాఫ్ వచ్చేసి అమాంతంగా పడిపోయింది. అంతకుముందు కొంత ఉండింది కానీ అందుకోసం చాలా మంది కొన్ని పార్టీల నుండి పెద్ద నాయకులు కూడా పోయారు. కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళు వచ్చేసి పశ్చాత్తాపడుతున్నారు. ఆ ఢిల్లీ ఎన్నికల తర్వాత అది అమాంతంగా వచ్చేసి గ్రాఫ్ మోడీని గెలిపించినందుకు పడిపోవడము. అంటే పార్టీలో చేరినందుకు పార్టీలో వాళ్ళు కొంచెం చేరారు కదా బీజేపీ. పురంధరేశ్వర గారు ఇట్లాంటి వాళ్ళు, కన్నా లక్ష్మణ్ గారు, వీళ్ళు కూడా మీ పార్టీ చాలా మంది అంటే ముందే చేరారు అనుకోండి. కావురు సాంబశివరావు కొందరు వచ్చి తర్వాత చేరిన వాళ్ళు ఆ బీజేపీ గ్రాఫ్ గణనీయంగా పడిపోవడంతో వచ్చేసి వాళ్ళు కూడా పశ్చాత్తాపడే పరిస్థితి ఉన్నారు. కాబట్టి బీజేపీ రాష్ట్రంలో ఎప్పుడు పెద్ద ఫోర్స్ కాదు. కాబట్టి కొన్ని ఓట్లు అనేటి మరి పూర్తిగా తీసేయలేం కానీ సమ్ 1%, 2% ఓట్ల శాతం ఉంటుంది అంతవరకే. కానీ ఇక్కడ ప్రధానంగా రేపు ఎన్నికలైనా సరే టీడీపీ, కాంగ్రెస్ అండ్ వైఎస్ఆర్ పార్టీ ఈ మధ్యలోనే ఉంటాయి. కాబట్టి కాంగ్రెస్ వచ్చేసి వెనకబడిపోలేదు అంటారు. కంచుకోట ఆంధ్రప్రదేశ్ మన ఒక అంశం మీద విభేదించాలి కదా, అదే ఉండదు కదా. ఇదే నడిపేటట్టున్నారు కదా వాళ్ళు నడిపినా కానీ ఎందుకంటే ఒక విధంగా విభజన వల్ల అనేక ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. ఆ మాట మీరు అప్పుడు చెప్పుకోలేకపోయారు కదా, మీరే తిట్టారు కదా సోనియా గాంధీనో కాంగ్రెస్. ఒక భావోద్వేగం, సమైక్యంగా ఉండాలి భావోద్వేగం అది అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇప్పుడే పరిస్థితుల్లో ఇప్పుడు కడపకు స్టీల్ ప్లాంట్ అనేది ఇస్తే డెఫినెట్ గా వచ్చేసి రైట్ అది బికాస్ ఆఫ్ కాంగ్రెస్ అనేది వస్తుంది. రైట్. ఒక్క నిమిషం అండి, గన్పూర్ నుంచి రాంబాబు గారు లైన్ లో ఉన్నారు. రాంబాబు గారు నమస్కారం, మాట్లాడండి. యువతను ఎవరు ఆకట్టుకోగలుగుతారు? నమస్కారం సార్, ఆడ పెద్దలకి నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. వైఎస్ జగన్ విద్యార్థులు ఆకర్షించగలని సెకండ్ పాయింట్ సార్. జగన్ ఫస్ట్ పాయింట్ చూసుకోవాల్సింది ఇప్పుడు బీజేపీ వస్తుందా ఇలా రాహుల్ గాంధీ వచ్చి పోరాటం చేస్తాడా మెయిన్ రీజన్ సార్. ఓకే, ఇప్పుడు జగన్ వైపు యువత ఉంటారంటారా? యువత అనేది ఇప్పుడు వస్తారు సార్ జగన్. ఒకవేళ ప్రత్యేక బీజేపీ ఇస్తే రాగలుగుతా రాగలేమో మనం చెప్పలేము సార్. అర్థం కావట్లేదు. బీజేపీ హోదా ఇస్తే అటువైపు వెళ్తారంటారా? అటువైపు వెళ్తారు. ఇప్పుడు ఎంతైనా సార్ ఇప్పుడు హోదా వేయాలి, జగన్ వెనక వెళ్తారు. హోదా వచ్చే అవకాశం ఉంది, ప్రత్యేక హోదా వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారా సార్? లేదు సార్, 50-50 టీడీపీ రాదని ప్రత్యేకంగా చెప్తాను. మరి బీటీ అయిన వ్యక్తి ఇట్లా చెప్తానంటే మనకు వేరే వస్తుంది సార్. రైట్, ఓకే అండి, ధన్యవాదాలు. మీ ఫోన్ లైన్ ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టుంది. చెప్పండి, బీజేపీ మీద యుద్ధభేరి ప్రకటించారు. యుద్ధభేరియా యువతని అట్రాక్ట్ చేయడానికి జగన్ ప్రయత్నాలు సఫలమవుతాయా, లేదు చంద్రబాబు గారు నిలబెట్టుకోగలుగుతారా? చంద్రబాబు గారు అంటే మీరు కూడా కదా, టీడీపీ బీజేపీ ప్రస్తుతానికి అయితే, మరి భవిష్యత్తులో ఏమో మాకు తెలియదు కానీ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు కూడా బాధ్యత. మీరేమంటారు? అంటే జగన్ గారు ఇప్పుడు సర్వైవల్ కోసం ఫైటింగ్ చేస్తున్నారు. సర్వైవల్ అండి. కడప నుంచి ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోతాడని వచ్చింది టీడీపీలో, కరెక్టేనా? అట్లాంటి అవకాశం ఉందా? మీరు కడప జిల్లా వారు కదా, తులసిరెడ్డి గారు, ఆయన ఉనికి అంటే గుర్తుకొచ్చింది. కడప జిల్లా నుంచి ఎవరైనా ఒక ఎమ్మెల్యే వెళ్ళిపోయే అవకాశం ఉందా? కొంత అసమ్మతి మాత్రము కడప వైఎస్ఆర్ ఎమ్మెల్యేస్, ఎందుకంటే 10లో 9 వైఎస్ఆర్కే ఉన్నాయి, ఒకటే టీడీపీకి ఉండేది. ఓకే, జనరల్ గా అనేక కారణాలతో అటు ఎవరు వెళ్ళే అవకాశం ఉంది మనం కరెక్ట్ గా చెప్పలేం కానీ దాదాపు ఒక 4-5 మందిలో టీడీపీ మీద అసమ్మతి అనేది చెప్పరాదా? ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ పేరుకి అవకాశం ఉంది? మనం ఎందుకంటే ఇప్పుడే
అండ్ ఆ మధ్య ఏదో ఆదినారాయణ రెడ్డి గారు అసంతృప్తిగా ఉన్నారని, ఇంకెవరు అసంతృప్తిగా ఉన్నారని వాళ్ళకి అట్లా ఒకటి ఆదినారాయణ రెడ్డి గారు అసంతృప్తి ఉండేది మాత్రం 100% వాస్తవం. అంత మాత్రం చేత టీడీపీలోకి పోతాడనేది, ఎందుకంటే కొంత ఇండిపెండెంట్ నేచర్ ఆదినారాయణ రెడ్డి. సో అంటే కీలకమైన వైఎస్ఆర్ పార్టీని విమర్శిస్తాడో, అవసరం వస్తే టీడీపీని, చంద్రబాబు నాయుడిని, కాంగ్రెస్ ఎవరైనా విమర్శించే ఒక ఇండిపెండెంట్ నేచర్ కాబట్టి జగన్ మీద అసమ్మతి ఉండేది వాస్తవమే. అంత మాత్రం టీడీపీకి పోతాడని మాత్రం చెప్పలేదు. మరి ఇంకా ఆయన కాకుండా ఇంకా కీలకమైన ఎమ్మెల్యేలు ఎవరున్నారు? ఉన్నారు ఒక 4-5 మంది. ఇప్పుడు కీలకం అంటే జగన్ సన్నిహితంగా ఉండే శ్రీకాంత్ రెడ్డి. ఆయన మరి శ్రీకాంత్ రెడ్డి వరకు శ్రీకాంత్ రెడ్డి ఎవరయ్యే అవకాశం ఉందని ఊరికే ప్రోబ్ చేస్తున్నారు తప్పితే ఎవరు అంటే వాస్తవం ఏంటదా కాదా మనము అక్కడ ఉన్న ఇబ్బంది ఉన్నదండి. ఎందుకంటే కడపలో కూడా కొంత నేను అటువైపు వెళ్ళడం జరగడం చూడడం చేయడం జరిగింది. అక్కడ కడపలో ఇబ్బంది ఏంటంటే ఎక్కువ మంది వారి ఎమ్మెల్యేలు అది కూడా అపోజిషన్ లో ఉన్నారు. సో ఏదైనా కార్యక్రమం చేసుకోవాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అడగడం చేయడం, కలెక్టర్ గారు మాట వినకపోవడం, కలెక్టర్ గారు మారాలని ధర్నా చేశారు. ఆఫీసర్లు కూడా పార్టీలకు అనుగుణంగానే ఉంటున్నారు. అదో సమస్య. అది కొంచెం ఇబ్బంది ఉన్నదిలేండి. ఎప్పుడైతే ఇప్పుడు భూమా నాగిరెడ్డి గారు కూడా ప్రొటెస్ట్ చేశారు ఎస్పీ మీద, ఎస్పీ గారు ధీటుగా సమాధానం ఇచ్చారు. సో అంటే ఎప్పుడైతే అపోజిషన్ లో ఉంటారో కొంత వ్యతిరేకత కానీ కొంత అనుకూలత లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు. అందులో 1-2 ఎమ్మెల్యేలు ఏంటంటే ఏంటి వీళ్ళందరూ నాతో పాటు పెద్దానికి అడ్డొస్తున్నారు మన ఎమ్మెల్యేలు, సో ఏదో అటు వెళ్ళిపోతే ప్రభుత్వంతో ఉంటారనుకుంటున్నారా అని ఒక వినికిడి ఉన్నది జరగబోతుంది. ఆఫీసర్లు అంటే ఇప్పుడు మొన్న ప్రకాశం జిల్లా చైర్మన్ సుప్రీంకోర్టుకి వెళ్ళి తీర్పు తెచ్చుకుంటే కూడా ఇవాళ వద్దా అని ఏడ్పించారు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జెడ్పీటీసీ తెలుగుదేశంలోకి వెళ్తే కర్నూలు జెడ్పీ చైర్మన్ అయితే అడిగినోడు లేడు, అనర్హత వేడి వేసిన ఆఫీసర్ లేడు. తమాషాగా ఉన్నాయి. కలెక్టర్లు కూడా ఈ రాజకీయాలకు అనుగుణంగా మారిపోతా ఉన్నారు, కలెక్టర్లు కానీ ఐపీఎస్లు కానీ. అంటే ఇప్పుడు అది డెఫినెట్ గా దేర్ షుడ్ బి ఎ బాడీ ఫర్ అకౌంటబిలిటీ. ఇప్పుడు ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది ఉన్నారండి. ఓకే, అది వేరే చర్చ అనుకోండి. బట్ ఇప్పుడు ప్రత్యేక హోదాలో యువత ఎటువైపు ఉంటుంది అనేది అంబటి రాంబాబు గారు కూడా మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. మీరు మాట్లాడిన తర్వాత వారు సమాధానం చెప్తారు. యూత్ ఆంధ్రప్రదేశ్ లో ఎవరు పక్క ఉన్నారు అని అంటే మొదట పవన్ కళ్యాణ్ గారు పక్కన ఉన్నారని మేము అందరం అనుకుంటాం. తదనంతరం ఎవరన్నా పవన్ కళ్యాణ్ లీడా అట్లయితే 100% సార్. ఇప్పుడు ఏదో మీ సర్వేలో మీరు క్వశ్చన్ పెట్టండి, పవన్ కళ్యాణ్, లోకేష్, జగన్ అంటే 100% నిబద్ధత ఉంది. అంటే ఏదేమైనా ప్రశ్నించట్లేదు ఆయన ఎప్పుడన్నా రేర్ గా ఆయనకు గుర్తు వచ్చింది. అప్పుడు అలా కొన్ని నెగిటివ్స్ అందరికి ఎలా ఉంటాయి, ఆయనకి 1 or 2 నెగిటివ్స్ ఉన్నాయి కాబట్టి ఏది ప్రశ్నించాలి, ప్రతిరోజు రావాలి, పార్టీ పెట్టాలి, మీరే ఒకసారి ఎప్పుడు ప్రెస్ మీట్ పెడితే కుదరదు, ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. హీల్ ఫేస్ దట్. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే పబ్లిక్ గా వస్తారో ఇవన్నీ సమాధానం చెప్పుకునే పబ్లిక్ రావాల్సి వస్తుంది. అంటే జగన్ గారికి అంటే కొంత ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ ఇవన్నీ క్లారిటీ ఉన్నది, ఇబ్బంది ఉన్నది కాబట్టి క్లారిటీ వచ్చేంత వరకు అంత ఇమేజ్ పెరగదు. జగన్, చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అంటే చంద్రబాబు నాయుడు గారిని కొంచెం పైన పెద్ద స్థితిలో పెట్టి ఏదో పెద్ద ఆయన కొంచెం కుస్తీ పడుతున్నారు కాబట్టి, అంటే లోకేష్ అంటే ఇమీడియట్ గా ఆయన కూడా ఏదో సపోర్ట్ చేసి పుష్ చేస్తున్నారు కాబట్టి ముందరికి. అంటే మనం లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ జగన్ గారిలో పవన్ కళ్యాణ్ హ్యాండ్స్ డౌన్. మీ పార్టీకి ఏమైనా వస్తాడు అదే పవన్ కళ్యాణ్ గారు? అది అంతా ఇప్పుడు పొలిటికల్ గా ఈ రోజు వీరు చెప్పినట్టు ఈ రోజు ఇమీడియట్ గా డిసైడ్ చేయాలి ఏం జరుగుతుందని, ముందర జరగబోయేదని. బీజేపీ పార్టీ తరఫున ఇప్పుడు మోడీ గారు నిత్య యువకుడు లాగా పరిగెడతారండి. నిత్య యువకుడు అండి. ఆయనకున్న క్రేజ్ ఇప్పటికీ ఉన్నది, అంటే తగ్గిపోయింది అన్నారు కానీ కంపేర్ టు రాహుల్ గాంధీతో కంపేర్ చేస్తే ఈవెన్ టుడే అంటే ఒక మారుమూల ప్రాంతానికి వెళ్ళి యాపిల్, ఐఫోన్ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ గారు. అంటే అక్కడున్న అంటే ఆయన కొంత వ్యత్యాసం ఉన్నది, ఆయన స్పీచ్ లో కానీ ఆయన ఎక్స్ప్రెషన్ లో కానీ కొంత ఇబ్బంది ఉంటుంది. మోడీ గారు అలాంటి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ ఇబ్బంది పడుతుంది కదా, ఇవ్వట్లేదు, ఇవ్వకుండా. అందువల్ల వీళ్ళలో మీ వైపు అయితే రారు కదా యూత్. మనకు ఎవరు ఫోన్ కాలర్ కూడా చెప్పారు బీజేపీ ఇస్తే ఖచ్చితంగా అటు వెళ్ళిపోతారు మొత్తం అందరూ. అంటే ఇవ్వడానికి ప్రాసెస్ నడుస్తున్నది సార్. అంటే ఇప్పుడు ఈ రోజు ఇస్తారా, ఇప్పుడు ఇమీడియట్ గా ఇస్తారా? ఒకళ్ళు ఇమీడియట్ గా చెప్పారు లేదు బీహార్ అయిన తర్వాత ఇస్తామని అనేసారు. ఇంకొకరు బీహార్ కి ప్యాకేజ్ వస్తుంది అందుకని వెయిట్ చేయండి అన్నారు ఒక నెల క్రిందట. నిజంగా ప్యాకేజ్ అంటే ఒక అనౌన్స్ చేశారు. మళ్ళీ ప్యాకేజ్ సరిగా లేదని అక్కడ లోకల్ గా పొలిటీషియన్స్ ప్రో ఫర్ ఉన్న వాళ్ళు అలా మాట్లాడతారు. అంటే ప్రతిదానికి కూడా ఒక సమయం సందర్భం బట్టి ఈ ప్రత్యేక హోదా కానీ లేకపోతే ప్యాకేజ్ రావడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా యూత్ ని అట్రాక్ట్ చేయడంలో మోడీ గారు కూడా ముందున్నారంటున్నారు, ఎవరి పార్టీ వాళ్ళు చెప్తారు సహజంగానే. అంబటి రాంబాబు గారు మాట్లాడడానికి ముందుగా జయప్రకాష్ గారు అవనిగడ్డ నుంచి, భానుప్రకాష్ గారు అవనిగడ్డ నుంచి. నమస్కారం అండి, మాట్లాడండి. హలో, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. యువత ఎటువైపు, ప్రత్యేక హోదా అంశంలో యువత ఎటువైపు ఉంటుంది సార్? గుడ్ మార్నింగ్ సార్, కొమ్మినేని గారు. నమస్కారం, మాట్లాడండి. మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు. ఖచ్చితంగా ప్రత్యేక హోదా రావాలి సార్.
ఖచ్చితంగా ఏపీకి ప్రత్యేక హోదా అయితే రావాలండి. నాదొక మీరు టీవీ వింటూ మాట్లాడకూడదు అక్కడ. రైట్. రాంబాబు గారు సమాధానం చెప్పండి. 2 పాయింట్లు ఉన్నాయి. ఒకటేమో ఏదో కడప ఎమ్మెల్యే ఎవరో ఒక ఆయన మీ దాంట్లో వెళ్ళిపోతున్నారు అంటే ఉనికి గురించి వచ్చినప్పుడు ఆ ప్రస్తావన చేయాల్సి వచ్చింది. అదేమన్నా మరి అట్లాంటి వివరాలు ఏమన్నా మీ దగ్గర ఉన్నాయా? 2, ఈ ప్రత్యేక హోదా అంశంలో కానీ ఇతరత్ర యువభేరీలు నిర్వహించడం ద్వారా యువతని ఏ మేరకు ఆకట్టుకోగలుగుతున్నారు? ఒకటండి, మొదటి ప్రశ్నకి ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ స్థానాన్ని వచ్చిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతున్నారనేటువంటి ప్రచారం జరిగినటువంటి మాట వాస్తవం. కానీ ఈ సంవత్సరాల కాలంలో ఎక్కడా కూడా అలాంటి సంఘటన జరిగినటువంటి సందర్భం కనిపించలేదు. కాకపోతే పత్రికలు కొన్ని సందర్భాల్లో సుబ్బయ్య ఎలుగున్నాడు, పుల్ల ఎలుగున్నాడు రాయవచ్చు తప్ప సహజంగా కొంత అసంతృప్తులు కూడా రాజకీయ పార్టీలో ఉంటాయి. ఇప్పుడు ఇందాక మన కడప నారాయణ రెడ్డి గారి గురించి చెప్పారు. నారాయణ రెడ్డి గారు కొద్దిగా అలిగున్న మాట వాస్తవమే. అంత మాత్రాన ఆయన పార్టీ మారినటువంటి సందర్భం కానీ, లేదా తెలుగుదేశంలో చేరినటువంటి సందర్భం కానీ, లేదా మరొక పార్టీ వైపు చూస్తున్న సంఘటన కానీ జరగలేదు. వైఎస్ఆర్ ఎంపీలు 2 పేర్లు వచ్చినాయి కదండి. వైఎస్ఆర్ ఎంపీలు 2 వెళ్ళిపోయారు, డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. 2 ఎంపీలు డైరెక్ట్ గా వెళ్ళిపోయారు. తెలుగుదేశం పార్టీ తీర్థం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు వారికి పనులు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు వారిని ఆకర్షించారు. దానిలో ఏ విధమైన సందేహం లేదు. ఆకర్షించడానికి గల కారణాలు ఏంటో తెలుసు మనకి. ఆ రెడ్డి గారు అయితేనేమో ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కాబట్టి ఆయనకి సంబంధించినటువంటి ఇండస్ట్రియల్ సంబంధించినటువంటి ఉపయోగాలు చేసేందుకు ఆయనకి అట్రాక్షన్ తీసుకున్నారు. ఆయన ఆ ఉపయోగాలు చెందుతున్నారు. అలాగే గీత గారికి సంబంధించి కూడా కొన్ని కేసులు ఉన్నాయి. ఆ కేసుల నుంచి బయట పెట్టడానికి అవకాశం ఉంటుంది. మన సుజనా చౌదరి గారి లాగా ధైర్యంగా తిరగవచ్చు అనేటువంటి భావంతో వారు అటు అట్రాక్ట్ అయి ఉన్నారు. కానీ ఈ శాసనసభ్యులు ఒక మాట మాత్రం వాస్తవం, ఏ రాజకీయ పార్టీలో అయినా సహజంగా కొంత అసంతృప్తులు ఉండటం అనేది సహజమైనటువంటి అంశమే మనం చూస్తున్నాం. అందులోనూ అపోజిషన్ లో ఉన్నప్పుడు, అధికారంలో లేనటువంటి రాజకీయ పార్టీలు అసంతృప్తి బయటకు పొక్కేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఎదురుగా ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీ కూడా గేలాలు వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కొన్ని ఆశలు చూపించే అవకాశం, డైరెక్ట్ గా డబ్బులు ఇచ్చినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం కదా తెలంగాణలో. ఇలాంటివన్నీ ఉంటాయి. అయినప్పటికీ కూడా అనుకున్న స్థాయిలో కాకుండా చాలా పటిష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నదని సంవత్సరాల కాలంలో జరిగినటువంటి పరిణామాలు చెబుతున్నాయి. అది మొదటి అంశం. రెండో అంశం వస్తే యువతని జగన్మోహన్ రెడ్డి గారు ఆకర్షించగలడా? సరే, జగన్మోహన్ రెడ్డి గారు యువకులైనంత మాత్రాన యువకులందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే రావాలనేది ఎక్కడ నియమం లేదు. కానీ సహజంగా ఏజ్ గ్రూప్ ఏమనుకుంటారంటే జగన్మోహన్ రెడ్డి గారు మా వయస్కుడు, మాకు వయసుకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఈ తరం గురించి ఆలోచించేటటువంటి మనిషిని భావించేటటువంటి యువతరం ఉండొచ్చు. అలాగే ఇందాక వారు చెప్పినట్టుగా మోడీ గారు కొద్దిగా వయసులో పెద్దవాడైనా యువతరానికి కావాల్సినటువంటి హామీలు ఇచ్చారు కాబట్టి ఆయన వైపు అట్రాక్ట్ అయిన మాట కూడా వాస్తవం. అదే యువతరం ఇవాళ ఆయన్ని కొద్దిగా దూరంగా వెళ్ళేటటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఈ పర్టికులర్ ఎపిసోడ్ లో ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే యువతకు లాభం జరుగుతుందని యువత భావిస్తున్నటువంటి తరుణంలో ప్రత్యేక హోదా కోసం ఎవరైతే పోరాడుతున్నారో వారి పట్ల సానుకూలంగా ఉంటారు, వారి పట్ల ఆకర్షించబడతారు. ప్రత్యేక హోదా కాకోకుండా దూరంగా లాగేటటువంటి వారిని ద్వేషించేటటువంటి అవకాశం ఉంటుంది, వారికి వ్యతిరేకంగా ఉంటారు. ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా గురించి పోరాటాలు చేయడానికి సిద్ధపడి యువకుల్లోకి వెళ్లి, విద్యార్థుల్లోకి వెళ్లి ప్రత్యేక హోదా యొక్క గొప్పతనాన్ని, రావాల్సినటువంటి పరిస్థితిని వివరిస్తున్నారు. కాబట్టి ఆయన చిత్తశుద్ధితో ప్రయత్నం చేస్తున్నాడు అనేటువంటి భావన కలిగినటువంటి యువతరు జగన్మోహన్ రెడ్డి గారి వెంట నడిచేటటువంటి అవకాశం ఉన్నది. అది ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి గొప్పతనం అని మాత్రమే చెప్పను. సమస్య యొక్క ఉధృతి, సమస్య ఆకర్షణ శక్తి ఆ సమస్యకు ఉన్నది. దాన్ని ఆకర్షణ శక్తి ఉన్నటువంటి సమస్యని జగన్మోహన్ రెడ్డి గారు నెత్తికెత్తుకున్నారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు రెచ్చగొడుతున్నారనేది టీడీపీ వాళ్ళు చేస్తున్నటువంటి ప్రధానమైన విమర్శ. యువతను రెచ్చగొడుతున్నారు కానీ మిమ్మల్ని నమ్మరు, మీకు అసలు హోదా యొక్క హక్కే లేదు. ఆ మాటకు వస్తే ఆయన రావుల్ కిషోర్ గారు అయితే జగన్ రాష్ట్రాన్ని పెట్టిన సేనని కూడా వ్యాఖ్యానిస్తున్నారు. సరే, అద్దు అదుపు లేకోకుండా నోటికి ఏది వస్తే అది మాట్లాడడానికి మంత్రివర్గంలో కొందరు సభ్యులు సెలెక్ట్ చేసుకున్నారు. దానిలో ఇప్పుడు మీరు చెప్పినటువంటి 2-3 పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళు ఒక పద్ధతి లేకోకుండా విమర్శ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా అర్హత లేదంటారు, శాసనసభలో మాట్లాడే అర్హత లేదంటారు, బయటకు వస్తే అర్హత లేదన్నారు. వీరెవరండి అర్హత ఇవ్వడానికి? రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించారు. వీళ్ళిచ్చిన భిక్ష కాదు కదా అది. ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అడిగే హక్కు లేదంటే ఏం చెప్పాలి? సమాధానం చెప్పలేక తప్పుకుపోయేటటువంటి తత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. ఇంకొక విషయాన్ని కూడా కొమ్మినేని గారు
ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, విద్యార్థులను రెచ్చగొట్టడం ఏంటంటే, విద్యార్థులు ఏమైనా అమాయకులా? విద్యార్థులు అమాయకులు కాదే. చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల గురించి మాట్లాడినటువంటి సందర్భాలు ఏమైపోయాయి? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు యూనివర్సిటీలోకి వెళుతుంటే సంఘ విద్రోహ శక్తులు వెళుతున్నట్టుగా భావించి వారికి వెళ్ళకోకుండా ఆటంకాలు కల్పిస్తారా? ఆటంకాలు కల్పిస్తే ఆగిందండి? తిరుపతిలో ఆగిందా, లేకపోతే విశాఖపట్నంలో ఆగిందా? మరింత ఉత్సాహంతో విద్యార్థులు జగన్మోహన్ రెడ్డి గారి చెంతకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారితో ఇంటరాక్ట్ అయిన సందర్భాన్ని చూసిన తర్వాత ఆలోచించుకోవాలి సిగ్గుతో. ఇలాంటి ధోరణిని ప్రదర్శిస్తే ఉద్యమం మరింతగా ఉధృతమవుతుందనేది చరిత్ర చెప్పిన సత్యం. ఆ సత్యాన్ని ఒకసారి తెలుగుదేశం పార్టీ వారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోవాలని మనం చేస్తున్నాం. ఒక్క నిమిషం దయచేసి లైన్ లో ఉండండి రాంబాబు గారు. రామరాజు గారు నరసాపురం నుంచి లైన్ లో ఉన్నారు. రామరాజు గారు నమస్కారం, మాట్లాడండి. రామరాజు గారు మాట్లాడండి. నమస్తే, చెప్పండి. యువత ఎటువైపు ఇప్పుడు ఈ ప్రత్యేక హోదా విషయంలో? యువత ఎవరైనా కాలం ఉండేది కొద్దిగా పవన్ కళ్యాణ్ గారు అయితే మొక్కుంటది. పవన్ కళ్యాణ్ అంటే ఆయనకి పదవి కానీ లేకపోతే అధికారం కానీ అల్టిమేట్ గా ఆయనకి అది కాదు, ఆయన కాన్సెప్ట్ అది కాదు. ఆయన సమాజం మీద, సమాజం యొక్క సమస్యల మీద మొన్న కూడా భూములు లాక్కుంటుంటే డైరెక్ట్ గా ఆయన వెళ్ళి మీరు ప్రజలను ఇబ్బంది పెట్టద్దు, వాళ్ళు ఇస్తేనే తీసుకోండి, మీరు మటుకు బలవంతంగా తీసుకుంటే నేను వ్యతిరేకం, దాన్ని సమర్థించమని చెప్పాడు. ప్రత్యేక హోదా విషయంలో కూడా మనం కొంతకాలం వేచి చూద్దాం, నేను రోజు వచ్చి రోడ్ల మీద కూర్చొని ధర్నా చేయాలంటే చేసి నాకేం ఇబ్బంది లేదు, దానివల్ల ప్రజలు ఇబ్బంది పడతారు, కొద్ది కాలం చూసి ఇవ్వకపోతే అప్పుడు జగన్ చేస్తున్న ప్రయత్నాల మీద ఏమంటారు? జగన్ చేస్తున్న ప్రయత్నాలు అనేది నేను రాజకీయంగా చెప్పట్లేదు కానీ సార్, ఒక నిజాయితీ అనేది కనపట్లేదు. నేను కొన్ని అంశాలు మీకు వివరంగా చెప్తాను. ఇప్పుడు రాష్ట్ర రాజధాని అప్పుడు అసెంబ్లీని దగ్గరలో చేశారు. ఎందుకు చేశారో తెలియదు, ఇక్కడ పెట్టద్దని ఫస్ట్ అన్నారు. తర్వాత మళ్ళీ వెనక్కి తిరిగి ఓకే నాకు అభ్యంతరం లేదన్నారు. ఒక వారం రోజులు మీరు చూసే ఉంటారు, 8 రోజుల పాటు అసలు అసెంబ్లీలో ఏం మాట్లాడలేని మాకు పెద్ద గందరగోళం చేశారు. అలాగే వైజాగ్ తుఫాను అప్పుడు వెళ్ళాడిన ఆయనకున్న ఆర్థిక వనరులు కానీ మిగతా ఇతర విషయాలు అయితే ప్రజల్ని డైరెక్ట్ గా ఆయన ఇది ఇంటరాక్ట్ అవ్వాల్సి వస్తే ఆ పాలు గీళ్ళు కూరగాయలు ఇలాంటి నిత్యావసరాలు తీసుకొని 2-3 లారీలు తీసుకెళ్లి ఇవ్వచ్చు. అదేం లేదు, అక్కడికి వెళ్ళి అక్కడ కూడా చంద్రబాబు నాయుడు నువ్వు సరిగ్గా చేయలేదని చంద్రబాబు నాయుడు విమర్శించుతాం. ఒక 50 లక్షలు పార్టీ ఫండ్, పార్టీ తరఫున 50 లక్షలు వైజాగ్ లో ఖర్చు పెడతాను 50 లక్షలు అనౌన్స్ చేశాడు. ఇంతవరకు ఒకటి ఖర్చు పెట్టినట్టు ఎక్కడ కనపడలా మాకు. అవును సార్, చెప్పండి. రాంబాబు గారు సమాధానం చెప్తారు దానికి. ఒక్క నిమిషం మాట్లాడండి. అలాగే సార్. నెక్స్ట్ కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఈ పార్టీ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత విభజన విషయంలో కానీ కొన్ని ఇష్యూల్లో కాంగ్రెస్ మంత్రులు మన ఎమ్మెల్యేలు కానీ ఏదైనా ఒక ఇష్యూలో ధర్నాలు కానీ వ్యతిరేకంగా మాట్లాడితే మీరు సోనియా గాంధీ ఇంటి ముందుకు వెళ్ళి చేయండి అని చెప్పిన సందర్భాలు చాలా చూస్తాం మనం. జగన్మోహన్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి గుడివాడలో వర్షం పెడితే గూడూరులో గొడుగు పెట్టినట్టు ఇక్కడ కాకుండా ఈ ఎమ్మెల్యేలు 67 మందిని ఎంపీలను అందరినీ తీసుకొని ఢిల్లీలో నరేంద్ర మోడీ ఇంటి ముందు, వెంకయ్య నాయుడు ఇంటి ముందు చేస్తే చాలా బాగుంటది. అంటే మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చేయక్కర్లేదా? మీరు తెలుగుదేశం వాళ్ళు అసలు చేయాల్సిన తెలుగుదేశం వాళ్ళు ఇద్దరు కలిసి చేయాలా, ఒక్కళ్ళే చేయాలా? సార్ తెలుగుదేశం వాళ్ళు కలిస్తే మంచిదే కారణం, కానీ తెలుగుదేశం వాళ్ళు ఇష్యూలో కలవట్లేదు, ఫెయిల్ అయినట్టే అనిపిస్తుంది. వాస్తవంగా తెలుగుదేశం ఇష్యూలో ఫెయిల్ అయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఆయన తీసుకుంటున్నారు. ఓకే కారణం, కానీ జగన్మోహన్ రెడ్డి చేసేదాన్ని నిజాయితీ కనపడుతున్నా అది మీకు కనపడలేదు. ఒక్క నిమిషం బాగానే మాట్లాడారు మీరు, మీ అభిప్రాయం చెప్పారు. సరే, మీ దాంట్లో అవి ఏకీమించవచ్చు, వ్యతిరేకించవచ్చు. జగన్నాథ్ గారు కూడా మాట్లాడిన తర్వాత రాంబాబు గారు సమాధానం చెప్తారు. జగన్నాథ్ గారు చెప్పండి, మీకు అన్ని రాజకీయాలు తెలుసు కాబట్టి ఏపీలో ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ఒక ప్రధాన అంశంగా యువభేరీ నిర్వహిస్తూ జగన్ ముందుకెళ్తున్నారు. అట్రాక్ట్ చేయగలుగుతారా లేదా? చంద్రబాబు గారి దగ్గర నిలబడతారా లేదా పవన్ కళ్యాణ్ అని ఆయనతోటి ముందుకెళ్తారా? జనసేన ఆయనతోటి మీరేమంటారు? ఇప్పుడు విభజన చట్టం పార్లమెంట్లో వచ్చినప్పుడు ఆ ఫ్రేమ్ చేసేటప్పుడు కూడా నేను పార్లమెంట్ సభ్యుడిగా ఉన్నాను. నేను ఇది పలుమార్లు ఇక్కడ కూడా చర్చించాము మనం. ఒకవేళ నిజంగానే ఆ ఫిజిబిలిటీ వచ్చే అర్హత ఉంటేనంటే అప్పుడే బిల్లు పెట్టేవారు. అట్లీస్ట్ వెంకయ్య నాయుడు గారు, అరుణ్ జైట్లీ గారు అడిగినప్పుడు, రాజ్యసభలో అడిగినప్పుడు లేదా దానికి మరి ప్రత్యామ్నాయం చేస్తున్నారు ప్రయత్నం. అది ఫిజిబుల్ కాదు అని తెలుసు. పార్లమెంట్లో కూడా మొన్న స్పష్టంగా మంత్రులు 2-3 సార్లు చెప్పడం జరిగింది, ప్రతి ఒక్క హోదాకు ఇవ్వడం కుదరదని చెప్పి. తర్వాత ప్లానింగ్ కమిషన్ కూడా ఈ కేసు ఫిట్ కాదని చెప్తూ ఇక రాబో కాలంలో ఏ స్టేట్లో కూడా ఇవ్వము అని చెప్పేసి స్పష్టంగా చెప్పిన తర్వాత మొన్న ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అధికారులు కూడా ఒక చర్చలో పాల్గొంటూ ప్రత్యేక హోదాతో పెద్దగా వచ్చింది ఏం లేదు, మనం ఇన్సెంటివ్ తెచ్చుకొని స్టేట్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుందని నాకు భావన ఎక్స్ప్రెస్ చేసినట్టు కూడా మనం చూసాము. అయితే ఈనాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సరే ఆయన డిస్పరేషన్లో చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇది ఒక భస్మాసు రాష్ట్రం లాంటిది. 4 ఏళ్ళ టైం ఉంది ఇంకా.
4 ఏళ్ళు వీళ్ళని సస్టైన్ చేయాలంటే ఇప్పుడు యువతని ఎవరు అట్రాక్ట్ చేయగలుగుతారు అనే దాని మీద వచ్చినప్పుడు లేదా క్రెడిబిలిటీ కూడా కౌంట్ అవుతుందండి. ఇప్పుడు ఇందాక ఎవరో చెప్పారు, ఒక ఆయన రామరాజు గారు ఎవరైనా మాట్లాడుతూ క్రెడిబిలిటీ అకౌంట్ అవుతుంది అన్న విధంగా చెప్పిన దాంట్లో నిజంగా చూస్తారంటే నేను డైరెక్ట్గా కామెంట్ చేయక్కర్లేదు. ప్రజలు ఎవరికి క్రెడిబిలిటీ ఎంత ఉందో, ఒకవేళ అదే ఉంటే ఆ ఊపులో రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఎలక్షన్స్ వచ్చి ఈయన ఓదార్పు యాత్రలు పోయిన ఊపులో ఆయన అధికారం రాలేని వ్యక్తి ఈనాడు స్పష్టంగా ప్రత్యేక హోదా రాదని తెలిసినప్పుడు లేదా కేవలం యువతని రెచ్చగొట్టి తన వైపు తిప్పుకొని ఓట్లు వస్తానుకుంటే అది మాత్రం భ్రమ. అది రెండవది, చంద్రబాబు నాయుడు గారికి ఆయనకున్న సరే ఆ స్కిల్స్తోన ఫండ్స్ తెచ్చుకునే ఒక దీంట్లో ఆయన ప్రయాస చేస్తున్నాడని చూస్తూనే ఉన్నాము. స్వయాన వెంకయ్య నాయుడు గారు ఈనాడు చాలా కీలకమైన పాత్ర వేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో. ఆయన పలుమార్లు చెప్పేది ప్రత్యేక ఏదేంటయ్యా దానికంటే ఎక్కువ కూడా ఇచ్చే విధంగా చేస్తానన్నప్పుడు దీన్ని ఏమవుతుందంటే తెలుగుదేశం బహుశా కలిసి వచ్చే అవకాశం ఉంది. ఫండ్స్ తెచ్చుకొని ఒకటి ఉంది ఏంటంటే ఎవరు ఇప్పుడు ఒప్పుకున్నపోయినా ఈ ఐటీని చంద్రబాబు నాయుడు గారి హయాంలో బాగా తీసుకొచ్చి మేము స్వయంగా మేము విన్నాం, నువ్వు స్టేట్స్కి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు. యాక్చువల్గా ఐటీ అంటే గుర్తుకొచ్చింది, నేను జగన్ ఒక కాగితం సెస్ వాళ్ళ రిపోర్ట్ తీసుకొచ్చాడు. చంద్రబాబు హయాంలో 8% గ్రోత్ ఉంటే రాజశేఖర రెడ్డి వచ్చిన 6 ఏళ్లలో 14% గ్రోత్ ఉందని సెస్ రిపోర్ట్ అని చదివించాడు. చంద్రబాబు గారి హయాంలో 900 కంపెనీలు వస్తే రాజశేఖర రెడ్డి గారి హయాంలో 1500 కంపెనీలు వచ్చినాయని ఆయన లెక్కలు చెప్తున్నారు. మరి ఇప్పుడు మీరు అని ఆయన చెప్పింది. నేను నిన్న జగన్ చంద్రబాబును సపోర్ట్ చేసినట్టు కాదు, వేరే చేసినట్టు. చంద్రబాబు గారి పీరియడ్లో ఏం చేశారంటే ప్రత్యక్షంగా ఉన్నాం కాబట్టి మా అనుభవం చెప్తున్నాం. ఓకే, ఆయన స్ట్రగుల్ చేసేదంటే దీనికి ఒక సోపానం కల్పించాడు ఆయన. ఓకే, అది ఏంటంటే రాజశేఖర్ గారు వచ్చారు కదా కొన్ని చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పలేదు, మేము ఎన్నోసార్లు చెప్పిన కానీ వీళ్ళు ఆయన ముందుగా వెళ్ళాడు ఇలా చెప్పారు. ఆ సోపానం పంచపక్ష పరమాణాలు పెట్టి ఇస్తారు ముందు పెట్టాడు ఆయన. తినడానికి మస్తు మంది తింటా ఉన్నారు. ఇప్పుడు జరుగుతుంది అదే. హీ హాజ్ మేడ్ ఆల్ ది సర్కమ్స్టెన్సెస్ కంజైనబుల్ ఫర్ ది ఇన్వెస్టర్స్ టు కమ్ ఓవర్ హియర్. వచ్చిన తర్వాత దాని మీద వచ్చింది, అంత చేసిన తర్వాత వచ్చి ఇన్వెస్ట్ చేసినానికి వచ్చి దానికి పెద్దగా దాని పెద్ద క్రెడిట్ ఏమి ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ మేడ్ ది సర్కమ్స్టెన్సెస్ కంజైనబుల్. దాంట్లో ఆ టైంలో ప్లానింగ్ ఏమైందంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏదైతే జిఎంఆర్ ఎయిర్పోర్ట్ అగ్రిమెంట్ సైన్ చేశారు, ఇప్పుడు చూసాం ఈనాడు మా దగ్గర తెలంగాణలో ఓ యువకుడు మంచి నాలెడ్జ్ ఉన్న రామారావు గారికి ఇచ్చారు. ఎంత ఐటీ కంపెనీలు నేను వస్తానండి, దే ఆర్ కమింగ్ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తామని చెప్పేసి మాకు మంచి పరిస్థితి ఉందని చెప్పేసి అటువంటిది యూత్లో స్వయాన కామెంట్ చేసిన రోజులు ఉన్నాయి. ఇప్పుడు యువత అయితే ఆ కంపారిజన్ నేను చెప్పట్లేదు, ముందు లెట్ us కన్ఫైన్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వచ్చినప్పుడు అప్పుడు మాట్లాడదాం. నేను అంటే నేను ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేసేదాన్ని కూడా చెప్పాను. ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ అనేది ఇక్కడ కేటీఆర్ చంద్రబాబు వాళ్ళిద్దరి మధ్య ఎట్లా ఎవరు బాగా అట్రాక్ట్ చేయగలుగుతారు? ఇప్పుడు ఒకటి ఏంటంటే మాకు చూస్తారంటే మొగ్గు మాకే కనిపిస్తా ఉంది. ఇక్కడ వచ్చేసరికి తేడా వచ్చింది. మొగ్గు మాకే మీకు తెలుసా, మేము చెప్పక్కర్లేదు, నేను చెప్పక్కర్లేదు. చంద్రబాబు అనుభవం ఉంది, కేటీఆర్ అనుభవం సరిపోద్దా? మరి మీరు ఇప్పుడు చెప్పారు కదా చంద్రబాబు అంత అనుభవం ఉంది, ఇంత అనుభవం. కేటీఆర్ దగ్గరికి వచ్చేసరికి అనుభవం పనికిరాదా? అనుభవం అవసరమే, అనుభవంతో పాటు అనుకూలమైన పరిస్థితులు కూడా కల్పించాలి. అదే హైదరాబాద్ లో ఉంది, అదే డిఫరెన్స్ ఇక్కడ హైదరాబాద్ ఉంది కాబట్టి. అయితే ఇప్పుడు ఏమైందంటే ఒక స్లోగన్, ఈజ్ వెరీ డేంజరస్ స్లోగన్. ఒక పక్క కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది, ప్రత్యేక హోదా ఇవ్వడానికి అవకాశం లేదండి, మేము అన్ని ఇస్తాము, మీకు ఇన్సెంటివ్స్ ఇస్తాము, అంతకంటే ఎక్కువ దీంట్లో ఉండే కదా ఇస్తామని అంటున్నాము. తర్వాత ఏదైనా ఫ్రెండ్లీ ఇది ఉందా నీకు అంటే కేంద్ర ప్రభుత్వం అది కూడా లేదు. మీరు వెళ్ళారు, ప్రయత్నాలు చేశారు కేంద్ర ప్రభుత్వం పోవడానికి కూడా. వెళ్ళిన తర్వాత వాళ్ళు మీకున్న బ్యాక్గ్రౌండ్ని మీ క్రెడిబిలిటీ బట్టి ఏం చేశారంటే మోడీ లాంటి వ్యక్తి ఇప్పుడు ఒకటి చెప్పుకుంటే సరే బీజేపీ ప్రభుత్వం మీద కొన్ని అపవాదులు వచ్చినా కానీ మోడీ గారి ఇమేజ్ దగ్గర ఎక్కడ కూడా దానికి ఏమీ డ్యామేజ్ కాలేదు. ఆయన సైలెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు, ఎందుకు చేస్తున్నాడు దాని మీద వచ్చారు కానీ ఎక్కడ కూడా ఆయన ఇమేజ్ విధంగా విదేశాల్లో కూడా బాగా పోడుతున్నారు. మొన్న రీసెంట్ సర్వేలో కూడా ఆయనకు నెంబర్ 1 ర్యాంకింగ్గా ఇచ్చారు, వరల్డ్ వైడ్ ర్యాంకింగ్. ఇటువంటి పరిస్థితుల్లో కేవలం ప్రత్యేక హోదా మీద ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు, జేటీ వీళ్ళంతా కలిసి లేదా ప్రత్యేక హోదా కంటే ఎక్కువ వసతులు ఇక్కడ కల్పిస్తూ ఉన్నప్పుడు యూత్ ఏం ఆశిస్తారు? ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు లేదా లైవ్లీహుడ్ వచ్చి దీని అవి ఇస్తున్నప్పుడు లేదా అది రావాలని చెప్పేసి మొండిగా వెళ్ళారు. ఒక పక్క అధికారులు క్లియర్గా చెప్తున్నారు ఇన్సెంటివ్స్కి ప్రత్యేక హోదాకి కంపేర్ చేసుకున్నప్పుడు ప్రత్యేక హోదా పెద్దగా వనగూరది ఏం లేదండి అని చెప్తున్నప్పుడు లేదా ఐ డోంట్ థింక్ యూత్ అట్రాక్ట్ అవుతారు. తర్వాత రెండవది పవన్ కళ్యాణ్ గురించి వచ్చినప్పుడు అది నీటి బుడగ లాంటిది.
నీటి బుడగ. నీటి బుడగ లాంటిది. ఆయన ఎమోషనల్ స్పీచెస్ ఇస్తాడు. Right. సరే, ఇట్స్ అవర్ ఒపీనియన్. ఓకే, అదే ఏమి ఆయన ఇంతవరకు లేదా డైరెక్ట్ గా ఎప్పుడు లేదా తన అంటే పార్టీ జగన్ మీద కామెంట్ చేయడంలో మీకు పాత తగాదా కూడా కొంచెం ఏమైనా ప్రభావం పడుతుంది మీ మీద? అట్లేం లేదా? ఏది నేనే మీకు గతంలో కొంచెం ఈ తేడా ఉంది కదా మీకు ఆయనకి మధ్య. నేను అట్లాంటిదేం లేదా? నేను ఉన్న వాస్తవం చెప్పాను, నాకేం తగాదు. అంటే గతంలో ఉందని చెప్పేవాళ్ళు కదా ఒకటి రెండు సందర్భాలు. గతంలో మాకు ఆయనతో తగాదు లేరు, ఒకటి రెండు సందర్భాలు తగాదంటే ఆయన ర్యాష్ గా బిహేవ్ చేసినప్పుడు నేను చెప్పాను, మైండ్ యువర్ బిజినెస్. అది అప్పటి నుంచి మీకు ఆ కోపం ఉన్నట్టు. అట్లే అట్లేం లేదా? లేదు, ఎవరైనా చెప్పారని నేను ఊరికే అడుగుతున్నాను. ప్రజలను అడగండి, నేను చెప్పిన దాంట్లో ఏమన్నా జరిగిందండి, ఇది ఎక్కడ జరిగింది? అయితే నేను వాస్తవం చెప్పేది. నేనే మిమ్మల్ని తప్పు అట్లా ఊరికే అడగాల్సిన బాధ్యత కాబట్టి ఏంటంటే, ఒక్క నిమిషం, గుత్తా సుఖేంద్ర రెడ్డి గారు మరో సీనియర్ ఎంపీ వారు కూడా ఒక నిమిషం సుఖేంద్ర రెడ్డి మాట్లాడు. ఇప్పుడు ఈయనకు ఒక క్రెడిబిలిటీ ఉంది, ఏంటంటే అడ్జస్టింగ్ టు ది సర్కమ్స్టెన్సెస్. దీనికి దాంట్లో పని తీసుకొని రావడం అనేది ఒక ఇదిగా ఉంది. ఓకే, ఈనాడు అదే క్రెడిబిలిటీ ఉంది. ఇది చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు గారు అడ్జస్టబిలిటీ వెళ్ళినా చంద్రబాబు గారిని మీరు బాగానే మెచ్చుకుంటున్నారు. కేసీఆర్ గారికి లేదని చెప్పేస్తున్నారు కూడా. కేసీఆర్ గారికి లేదని కూడా చెప్తున్నారు. చెప్పాడు అన్యాయంగా. కేటీఆర్ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ కేసీఆర్ గారికి లేదని కూడా. నేను పూర్తిగా పరిస్థితి బాగుంది. మరి కేసీఆర్ గారు లేకపోతే ఇంతమంది ఇన్వెస్ట్మెంట్ కేటీఆర్ గారికి ఉంది, కేసీఆర్ గారికి ఉంది, చంద్రబాబు నాయుడు గారికి. మీరు అట్లా అనుభవించుకుంటారంటే దానికి నేనేం చేయలేను, కానీ మీ అవగాహన రాజ్యానికి నేనెందుకు బాధ్యత తీసుకుంటాను? అలానే కొంతమంది ఇబ్బంది పడుతున్నారు కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు. నేను ఒకటే, ఐఎమ్ వెరీ కాన్షియస్. నేను ఇక్కడ మాట్లాడుతున్నా అంటే మా పార్టీ వాళ్ళు కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, నాకు తెలియదా? ఏమండి, దే ఆర్ హ్యాపీ విత్ కేటీఆర్ బట్ దే ఆర్ అన్హ్యాపీ విత్ కేసీఆర్ అన్నది కూడా వినికిడి ఉంది. అట్లా అయితే యు ఆర్ ఇన్ ఫూల్స్ ప్యారడైజ్. ఐ షుడ్ కామెంట్ లైక్ దట్. దేర్ ఇస్ నో కంపారిజన్ బిట్వీన్ కేసీఆర్. See, కేటీఆర్ గారు ఎట్ ది బిహెస్ట్ ఆఫ్ హూమ్ యూ విల్ వర్క్ అండి. ఇది కేసీఆర్ కదా. మరి అటువంటిప్పుడు కేసీఆర్ కేటీఆర్ దాని మధ్యలో ఇదే ఒక అవుట్ సైడ్ పర్సన్ ఇన్వెస్టర్ వచ్చి కేసీఆర్ గారితో మాట్లాడిన ఉన్న కంఫర్ట్ కేసీఆర్ గారితో ఉండట్లేదు అని చెప్పి చెప్పారు. అది హైరార్కల్ ఎట్లుంటదంటే, ఈజ్ ది కన్సర్న్ మినిస్టర్, తర్వాత కేసీఆర్ గారితో మాట్లాడకుండా డెసిషన్. ఎందుకు తెలంగాణ స్టేట్ హైదరాబాద్ ఉన్నా కూడా బిజినెస్ ఫ్రెండ్లీ కింద రాలేదు? 1, 2, 3 ఎందుకు రాలేదు? ఎక్కడో ఎందుకుంది? నేను ఏం చెప్పాను, ఒక మేనవరబిలిటీ అంటే మ్యానిపులేట్ చేస్తాడా? నాకు తెలిసి టీఆర్ఎస్ లో ఎవరు కూడా చంద్రబాబు క్రెడిబిలిటీ ఉందని ధైర్యంగా చెప్పడానికి ఇష్టపడరు. అంటే ధైర్యంగా చెప్పినందుకు మిమ్మల్ని మెచ్చుకో. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, నేను ఆయన చెప్పేది అంటే మేనవరబిలిటీ అన్నాను. మ్యానిపులేట్ చేస్తాడా, తెచ్చుకుంటాడా? రెండోది కేటీఆర్ గారు ఎక్కడ పోయినా ఇన్వెస్ట్మెంట్ వస్తుంటే కేసీఆర్ గారు కూడా బాగా చెప్పారు. కేసీఆర్ గారు దానికి కంపేర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరికి అందుకనే నేను ఐఎమ్ సారీ ఫర్ ఆవేన రాజ్యానికి ఐఎమ్ వెరీ సారీ. ఆ విధంగా కంపేర్ చేసుకుంటారు. హీరో మోటార్ సైకిల్స్ హైదరాబాద్ కాదని శ్రీసిటీకి ఎందుకు వెళ్ళింది? ఇప్పుడు ఒకసారి లెట్ మీ కంప్లైంట్, మోడీ గారిని అధికారం తీసేయండి అని చెప్పి లేకపోతే విధాన వ్యక్తి మోడీ గారితో కలిసి తిరుగుతున్నాడు. నేను చెప్పేది మేనేజబిలిటీ అని చెప్పాను. దాన్ని తీసుకొని కేసీఆర్ గారికి లేదా అంటే ఎట్లా? మీకున్న కేసీఆర్ మీద కోపం చూపిస్తే ఎట్లా? సుఖేంద్ర రెడ్డి గారు నమస్కారం అండి, మాట్లాడండి సార్. నమస్కారం, మా మిత్రులకు కూడా నమస్కారం సార్. మాట్లాడండి. నేను గతంలో ప్రైమ్ మినిస్టర్ గారికి లేఖ రాస్తే నాకు నిన్న జవాబు వచ్చిందండి. ఏమని వచ్చింది సార్? దానికి రావు ఇంద్రజిత్ సింగ్ గారు మినిస్టర్ ఫర్ ప్లానింగ్ అండ్ మినిస్టర్ ఆఫ్ స్టేట్, ఆయన ఇండిపెండెంట్ చార్జ్, ఆయన లెటర్ రాశాను నిన్న. అవును. డియర్ శ్రీ రెడ్డిజీ, ప్లీజ్ రెఫర్ యువర్ లెటర్ డేటెడ్ 12th May 2015 to Honorable Prime Minister. Regarding the issue of special category status to Andhra Pradesh, a copy of the same has been converted to Niti Aayog by the Ministry of Finance by their 29 June 2015. As you are aware, special category status for the plane assistance has been granted in the past by the National Development Council. So states that are characterized by the number of features necessitating special consideration. These features include hilly and difficult terrain, low population density, or sizable share of the tribal population, strategic location, along borders with the neighboring countries,
economic and infrastructural backwardness, non-viable nature of state finances. Third, government has received requests to according special category status from Andhra Pradesh, Odisha, Rajasthan, Bihar, Chhattisgarh, Telangana and Jharkhand. At present, there is no proposal to modify the criteria for grant of special category status to states with regard to Inderjit Singh. ఇది కేంద్ర ప్రభుత్వం నిన్న నాకు రాసిన లేఖ మీకు తెలియజేస్తున్నాను. ఒక్క నిమిషం, మీ తరఫున సుఖేంద్ర రెడ్డి గారు, మీరు ఇంగ్లీష్ లో చెప్పారు కదా, మీ తరఫున ఒక్క మాట చెప్తాను ప్రజలకు అర్థం అవడం కోసం. సుఖేంద్ర రెడ్డి గారికి, సీనియర్ నేత ఎంపీ గారికి కేంద్ర ఆర్థిక మంత్రి, కేంద్ర మంత్రి ప్రణాళిక శాఖ మంత్రి ఇంద్రజిత్ సింగ్ గారు రాసిన లేఖ ప్రకారం ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదని ఆయన పరోక్షంగా తేల్చి చెప్పారు. దాని ప్రకారం కండిషన్స్ వర్తిస్తాయనే, ఆ కండిషన్స్ వర్తించే వాటికి మాత్రమే ఇచ్చే అవకాశం ఉందని కూడా వారు స్పష్టంగా చెప్పారు. అలాంటి ప్రతిపాదన ఏమీ లేదని కూడా వారు తమ లేఖలో ఎన్డీసీ గతంలో ఇచ్చింది, ఇప్పుడు అట్లాంటిది లేదని కూడా సుఖేంద్ర రెడ్డి గారికి మరోసారి కేంద్రం స్పష్టం చేసింది. సుఖేంద్ర రెడ్డి గారు కంటిన్యూ చేయండి. ఎందుకంటే నేను స్పెషల్ హోదా మీద మీరు మాట్లాడుతున్నారు కాబట్టి నాకు నిన్ననే లేఖ వచ్చింది కాబట్టి అవునవును, చాలా ప్రజల దృష్టికి తీసుకుపోవాలని నేను మీ దృష్టికి తెచ్చాను. ధన్యవాదాలు. ఎందుకంటే స్పెషల్ స్టేటస్ విషయంలో మా కాంగ్రెస్ పార్టీ కూడా ఫైట్ చేస్తా ఉన్నది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గతంలో పార్లమెంట్ లో మా ప్రధానమంత్రి గారే స్వయంగా ప్రకటించినారు. మాకు వ్యక్తిగత అభిప్రాయాలు ఏమున్నా పార్టీ నిర్ణయం అది ఉంది. అయినప్పటికీ నేను తెలంగాణకు కూడా ఇవ్వమని రాశాను. అయితే వివిధ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం దీంట్లో ఒక స్పష్టమైన వైఖరితో ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. కరెక్ట్. అయితే కాబట్టి దానికి నిన్న నాకు వచ్చినటువంటి లేఖను మీకు మీ ద్వారా ప్రజలకు చెప్పడం అనేది జరిగింది. ఏది ఏమైనా దీని మీద ఒక పెద్ద ఆలోచన చేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకుంటారా లేదా అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి బాధ్యత. కానీ ఇప్పుడున్నటువంటి ఈ సర్కమ్స్టాన్సెస్ లో ఇన్ని రాష్ట్రాలు డిమాండ్ కూడా చేస్తున్నాయని కూడా చెప్పారండి. కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం. ఓకే అండి, ధన్యవాదాలు సుఖేంద్ర రెడ్డి గారు. ప్రత్యేకంగా ఆ పాయింట్ ని చెప్పి మీకు వచ్చిన లెటర్ గురించి ప్రజలకి తెలియజేయడానికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదు. కానీ రాంబాబు గారు దయచేసి లైన్లో ఉండండి. చాలా కామెంట్స్ వచ్చినాయి, వాటన్నిటి మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రత్యేక హోదా పోరాటం ద్వారా ఏపీలో యువతను జగన్ ఆకర్షించగలరని భావిస్తున్నారా అంటే 83% మంది అవునని, 17% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది. దాని ముగింపు నేను చెప్పలేదు.